తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సిఐడి బృందం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో కేసులో ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి పరకామణి సిఐడి బృందం పరిశీలించింది. దీనిపై కేసు నమోదైన తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లోనూ రికార్డులను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్డర్స్ మేరకు తిరుమల తిరుపతి రావడం జరిగింది. డీజీపీ సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. వెళ్ళి టీటీడీ బోర్డు రెజల్యూషన్స్, మన పరకామణి కేసు సంబంధించిన బోర్డు రెజల్యూషన్స్, తర్వాత లోక్ అదాలత్లో ఏదైతే కాంప్రమైజ్ చేశారో దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఏదైతే వీళ్ళు సబ్మిట్ చేశారో అవి, తర్వాత మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ తిరుమలలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సీడీ ఫైలు, తర్వాత సంబంధిత రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి హైకోర్టులో అప్పచెప్పాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు 2023 మార్చిలో శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ జరిగింది. $920 చోరీ చేస్తూ రవికుమార్ పట్టుబట్టాడు. ఘటనపై టీటీడీ పూర్తి స్థాయి విచారణ నిర్వహించలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకుని అప్పటి పాలకవర్గం కేసు మోయించిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణకు సిఐడి ప్రారంభించింది. ఆ రోజు పరకామణిలో ఎవరెవరు వాటాలు పంచుకున్నారో, ఆ రోజు పరకామణిలో దొంగతనం చేసినటువంటి రవికుమార్ని ఎవరు కాపాడారో, రవికుమార్ దగ్గర నుంచి ఎవరెవరు ఆస్తులు పంచుకున్నారో, ఆ పంచుకున్న దాంట్లో అప్పటి నుండి కొందరు అధికారులని ఉద్దేశపూర్వకంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆ రోజు 2023లో ఇంత భారీ ఎత్తున పరకామణిలో దొంగతనం జరిగితే ఆ విజువల్స్ ఎందుకు లేవు? కమాండ్ కంట్రోల్లో కానీ పరకామణిలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజెస్ ఎందుకు అరేంజ్ చేశారు? ఎవరు అరేంజ్ చేశారు? ఎవరు అరేంజ్ చేయమన్నారు? ఎందుకోసం అరేంజ్ చేశారు? ఎవరిని కాపాడడానికి అరేంజ్ చేశారు? ఇది శ్రీవారి భక్తుల నుంచి వస్తున్నట్టు ప్రశ్న. మేము దీన్ని గత కొన్ని నెలలుగా ఈ అంశాన్ని లేవనెత్తి మేము దీన్ని ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా అయితే ఈరోజు శ్రీవారి భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రాబో రోజుల్లో పరకామణిలో చేసినట్టు దొంగలు ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. పాతాళంలో ఉన్నా సరే వారందరినీ పట్టుకొని వచ్చి చట్టం ముందు నిలబెట్టగట్ట సామర్థ్యత ఈ ఎన్డీఏ కూటమికి ఉంది.